హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసక పాలనకు కేర్ ఆఫ్ గా మారిందని జాతీయ పత్రికలతో సహా అన్ని రాజకీయ పక్షాలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో వాటిని సమర్థించుకునే కోణంలో ఆంధ్రప్రదేశ్ యువ మంత్రి నారా చంద్రబాబు గారి వారసుడు నారా లోకేష్ సైతం నిన్న ఒక ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగిరా వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా 1000 రూపాయల నామమాత్రపు లీజుకు 33 ఏళ్లు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న 500 కోట్ల ప్యాలెస్లు కడుతున్నావు. నీ ఒక్కడి భూదాహానికి అయినా 600 కోట్లకు పైగా ఏంటి ఈ ప్యాలెస్ల పిచ్చి, నీ ధనదాహానికి అంతులేదా అంటే ఆయన మొత్తం 26 జిల్లాలకు సంబంధించిన ఫోటోలను, ఇవన్నీ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లలో ప్రింట్ అయిన ఫోటోలు అనమాట. సో కర్నూలు నడిబొడ్డున 5 రోడ్ల కూడల్లో ఎకరం 60 కుంటల్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం 100 కోట్ల విలువైన ఈ భూమిని గతంలో ఏపీ అగ్రోస్ కేటాయించగా దాన్ని తిరిగి తీసుకుని వైకాపాకి ఇచ్చారని చెప్పి మొత్తం డీటెయిల్స్ అన్ని పెట్టిండు నారా లోకేష్. సరే బానే ఉంది. మరి ఈ భవనాలన్నీ కూడా చంద్రబాబు లేదంటే ఖర్జూర నాయుడు జాగిరా? ఇదిగో కాయిన్కు రెండో సైడ్ కూడా ఒక కోణం ఉంటుంది కదా. ఇవన్నీ కూడా మీరు 1000 రూపాయల లీజుతో 33 ఏళ్ళు కాదు 99 ఏళ్లకు లీజుకు తీసుకొని నిర్మించిన భవనాలు ఇవన్నీ. అప్పట్లో వీళ్ళు పూరి గుడిసెలు అని చెప్పి రాయించుకున్నారు అనమాట. గుంటూరు అరండల్పేటలో 1500 గజాల స్థలం, దీని కాస్ట్ వచ్చేసి ఇంచుమించు 100 కోట్లకు పైన ఉంటుందని ఒక అంచనా. తర్వాత విశాఖపట్నంలో దసపల్ల కొండను తొలిచి మరి ఈ కార్యాలయాన్ని కట్టుకున్నారు. 33 ఏళ్ల పాటు 2000 గజాలని 25,000కి లీజ్ తీసుకున్నారు. ఎకరానికి 1000 రూపాయల చొప్పున కూడా కాకుండా ఇంకా అంతకంటే తక్కువకు దీన్ని తీసుకున్నారు. విశాఖపట్నం ఇది తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి కాకినాడ జిల్లాలో కట్టుకున్న విలాసవంతమైన భవనం. 2000 గజాలను 99 ఏళ్లకు లీజ్ తీసుకొని జిల్లా పరిషత్ ద్వారా టీడీపీ కబ్జా చేసింది. ఇలాంటి భూములు రాష్ట్ర వ్యాప్తంగా అనేకం. ఇదేమో శ్రీకాకుళం జిల్లాలో 25 కోట్ల విలువ చేసే పార్టీ ఆఫీసు, 1000 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని గత టీడీపీ ప్రభుత్వంలో కేవలం 1000 రూపాయల లీజుకి తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కట్టుకున్న పూరి గుడిసె ఇది. ఈ లీజ్ ద్వారా ఆ స్థలం ఏకంగా 99 సంవత్సరాల పాటు టీడీపీకే సొంతం అనేలా చట్టవిరుద్ధంగా రాయించుకున్నారు. ఒకసారి చూడండి, ఇది విజయవాడలోని కార్యాలయం అనమాట. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇట్లా వీళ్ళు చేస్తేనేమో సంసారం, అవతల చేస్తేనేమో వ్యభిచారం అన్నట్టు చిత్రీకరించడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ చూడండి, వీళ్ళు కేటాయించుకున్న భూములు. మొన్ననే ఒక వీడియో కూడా చేసిన, వైఎస్ఆర్ కడపలో ఎకరం 33 ఏళ్ల లీజుకు 1000 రూపాయలకు. ఇట్లా ప్రతి జిల్లాలో కొన్ని చోట్ల రేట్లే పేర్కొనలేదు, ఇష్టానుసారంగా దొబ్బేసిండ్రు. మరి వీటి సంగతి ఏంటి? నాడు వంత పాడి నేడు సంతర్పణట. 2016లో ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ఇదో జీవో ఇష్యూ చేశారు. దీనిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. ఇగో 2016 జూలై 21వ తేదీన చంద్రబాబు అప్పటి సర్కారు రిలీజ్ చేసిన జీవో MS 826. దీన్ని అనుసరించి ఏం చెప్తున్నారంటే, ది నేషనల్ పార్టీస్ అండ్ రికగ్నైజ్డ్ స్టేట్ పొలిటికల్ పార్టీస్ హ్యావింగ్ మోర్ దాన్ 50% స్ట్రెంత్ ఇన్ లోవర్ హౌస్ అసెంబ్లీ 4 ఎకరాల వరకు ల్యాండ్ కేటాయించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన జీవోని. అంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తేనేమో సక్రమం, వైసీపీ అట్లా చేసుకుంటేనేమో అక్రమం అని చెప్పి ఏకంగా కూల్చివేతలకు డిసైడ్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఈరోజు ఏమవుతుందంటే మొత్తం అన్ని జిల్లాల్లో వైసీపీ కార్యాలయాలన్నీ అక్రమం అని బయటపెట్టి వాటిని కూల్చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యయుతంగా కరెక్టా? ఒకసారి లోకేష్ గారు కూడా ఆలోచించాలి కదా. ప్రభుత్వాలు అనేవి ఏమైనా శాశ్వతమా? 5 ఏళ్ల కోసమే కదా మీకు ప్రజా తీర్పునిచ్చింది. 5 ఏళ్ల తర్వాత ఒకవేళ ప్రభుత్వం మారి ఇప్పుడు మీకు చూపించిన ఈ బిల్డింగ్లన్నీ వైసీపీ ప్రభుత్వం కూడా ఇట్లనే కూల్చేసే ప్రయత్నం చేస్తే, అంటే ఈ విధ్వంస పాలనను జనం చూస్తూ జబ్బలు దర్చుకుంటూ కూర్చోవాలా? అసలు మీకు తీర్పు ఇచ్చింది ఎందుకు? 6 గ్యారెంటీలు అమలు చేయాలి, ఆ విద్యా వైద్యం ముందుకు తీసుకెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ను మీ నాయన చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కదా, రాష్ట్రాన్ని ఒక దశ వైపు తీసుకెళ్తాడని కదా మీకు అధికారం ఇచ్చింది. మీరేమో ఇట్లా విధ్వంస పాలనకు తెగబడితే ఇంకా జనాలు ఎవరికి చెప్పుకోవాలి? సో ఒక నవయువకుడిగా, రాష్ట్రానికి యువతరం ప్రతినిధిగా మీరు చేయాల్సిన ట్వీట్ ఇది కాదు మంత్రి లోకేష్ గారు. పోనీ భారతదేశంలో ఏ ఒక్క పార్టీ కూడా వైసీపీ లాగా ఇట్లా కబ్జా పెట్టి చేసేలాని ప్రూవ్ చేయగలుగుతారా? ఆఖరికి మీ సెంట్రల్ ఆఫీసు తెలంగాణలో హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎట్లా సొంతం చేసుకున్నారో ప్రజలకు తెలియదా? బీజేపీ కార్యాలయాలు ఇవన్నీ ఇట్లా వచ్చినాయి కదా. జీవోలు ఇచ్చుకోవడం, అధికారంలో ఉంటే ఖరీదైన స్థలాలు దొబ్బేయడం, వాటిలో పార్టీ ఆఫీసులు కట్టుకోవడం. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఉంటది కదా, దాని లీజు కూడా వివాదాస్పదంగా ఉంది. అది ఒక ప్రైవేట్ భూమి. దాని మీద కూడా గతంలో కేసీఆర్ సర్కార్ పాలిస్తున్నప్పుడు తీవ్రమైన విమర్శలు చేశారు. ఇట్లా ఏ ఒక్క పార్టీ ఆఫీస్ కూడా సవ్యంగా, సక్రమంగా, అంటే పార్టీ డబ్బులతోనా, పార్టీకి ఇచ్చిన విరాళాలతో కొన్నది ఏమి ఉండదు. గవర్నమెంట్ భూములను కబ్జా పెట్టి
వాటిలో బిల్డింగ్లు కట్టుకుంటారు, ఎవరెవరు పార్టీకి విరాళాలు ఇస్తారు, డొనేషన్స్, వాటితో నిర్మించుకుంటారు. ఇది ఏమన్నా తెలియని వ్యవహారమా? ఇంకా మీరు ఏమన్నా తక్కువనా? జిల్లాలో వదిలేసి ఏకంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కబ్జా పెట్టిన విషయం జనాలకు తెలియదా? ఫస్ట్ ఈ విధ్వంస పాలనను పక్కన పెట్టి జనానికి మీరేం హామీలు ఇచ్చిండ్రో, ఆ 30,000 మంది మహిళలు తప్పిపోయారని చెప్పి మీరే కదా ఆరోపణలు చేసిండ్రు, వాళ్ళని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి కదా, ఆమెకు చేసే ప్రయత్నం చేయండి. 6 గ్యారెంటీలు అమలు చేయండి. ప్రజా తీర్పును ఇట్లా అపహాస్యం చేయడం కోసం కాదు కదా మిమ్మల్ని కుర్చీ ఎక్కించింది. సో మీకు ఆ దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని, ఈ విధ్వంసక పాలనను డిస్ట్రక్షన్ కాకుండా కన్స్ట్రక్టివ్గా ముందుకెళ్లాలని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.